రెండు నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుందని చెప్పి గత కొంతకాలంగా కొంతమంది మేధావులు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. ఆ దాడి ఏ రకంగా అంటే టీడీపీ నాయకుల నుంచి డైరెక్ట్ అసలు తెలంగాణ పదమే డిక్షనరీలో లేదనే స్థాయికి వచ్చింది. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బక్క జడ్సన్ ఉన్నారు. అన్న నమస్తేనా? నమస్తే బ్రదర్. అన్న, తెలంగాణ పదమే డిక్షనరీలో లేదంట అసలు. అది తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు చెప్తున్నాడు ఆ మాట, బక్కి నరసింహులు అని చెప్పి. అయితే ఎవరున్నా కానీ అసలు వాడు చదువు రాదు కావచ్చు, వాడు ఆక్స్ఫర్డ్ డైరీలో డిక్షనరీలో చూసిందా, ఎన్సైక్లోపీడియా డిక్షనరీలో చూసిందా, వాడు ఏ డిక్షనరీలో చూసిందా అనేది ఫస్ట్ చెప్పాలి. నంబర్ 1. వాడు వీడు అంటే బాధపడతాను. అర్థమైందా? నేను ఇప్పుడు చాట్ జీపీటీ కొడతా బ్రదర్. చాట్ జీపీటీ వాడు అన్నాడు కదా, వాటిద్దరిని చాట్ జీపీటీలో కొట్టమన్నారు. వాట్ ఈజ్ తెలంగాణ అని, వాట్ ఈజ్ తెలంగాణ అని కొడితే ఇన్ తెలుగు, ఓకేనా? కొడితే అన్నీ వస్తాయి. వాడు అట్లా చూసుకోవాలి. ఈరోజు ఎన్టీ రామారావు వాడేవాడు, చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలి, వీడు మెచ్చుకోవాలి, వాడు మెచ్చుకోవాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ విధంగా ఇదైతే చెప్పండి. ఇగో చరిత్ర, ఏన్షియంట్ హిస్టరీ తెలంగాణ, ఇది నేను చాట్ జీపీటీలో ఇచ్చిన. ది తెలంగాణ రీజన్ వాజ్ పార్ట్ ఆఫ్ సెవరల్ ఏన్షియంట్ ఇండియన్ కింగ్డమ్స్. అర్థమైందా? ఎవరు పిల్ల ఇది చదువురాని వాళ్ళు. నేను చాట్ జీపీటీలో కొట్టే పెద్ద యుద్ధం చేయలే, నీతో మాట్లాడుకుంటేనే కొట్టిన నేను. అర్థమైందా? ఎప్పటిది ఇది? ది తెలంగాణ రీజన్ వాజ్ పార్ట్ ఆఫ్ సెవరల్ ఏన్షియంట్ ఇండియన్ కింగ్డమ్స్. ఇది శాతవాహన డైనాసిటీ. అర్థమైంది? 3rd centuryకి వెళ్ళి ఎట్లకి వెళ్ళి పేరు వచ్చింది, ఏమేమి మొత్తం ఉన్న చూడు. కాకతీయ పీరియడ్, ఫ్యూచర్స్, వరంగల్, ఇదంతా ఇంత చరిత్ర. ఇదంతా చదవాలంటే మనోడు గంట సేపు కూర్చోవాలి. చూసినావా? కాబట్టి మీరు చదువుకోండి, బాలశిక్ష బడికి పోండి. తెలంగాణ కల్చర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఇస్ నోన్ ఫర్ తెలుగు లాంగ్వేజ్ అండ్ డైటెక్స్ ఫెస్టివల్స్ లైక్ బతుకమ్మ అండ్ బోనాలు, ఫాల్క్ ఆర్ట్స్ సచ్ as ఒగ్గు, కథ అండ్ పరిణి డ్యాన్స్, రిచ్ కుషన్ అండ్ హ్యాండ్లూమ్స్. ఇగో ఇట్లా చాలా చరిత్ర అసలు మామూలుగా లేదు. అర్థమైందా? ఇంత చరిత్ర ఉన్నది మాకు. అర్థమైందా? తెలంగాణ చరిత్ర అంటే అది. కాకపోతే ఇక్కడ అందరు వస్తారు. ఇక్కడ ఒక్కళ్ళు ఉన్నారా? ఒక కులపోడు, ఎన్ని కులపోలు ఉన్నా చూడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారైనా నేను మీకైనా మీకు తెలుగుదేశంలో చెప్పేది ఏంటంటే, ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, బౌద్ధుడు ఉన్నాడు, జైన్ ఉన్నారు. అర్థమైందా? అన్ని రకాల మనుషులు నీకు హైదరాబాద్లో ఉన్నారు. అర్థమైందా? నీకు ఇక్కడ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సికింద్రాబాద్ పక్కనే. నీకు హుసేన్ సాగర్ దాటినామంటే అక్కడ ఇంకో కల్చర్ ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ క్లబ్ ఉంటాయి, టక్ వేసుకొని పోతారు. ఇక్కడ షెర్వానీ వేసుకొని నిజాం క్లబ్కి పోతారు. అర్థమైందా? ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, ఆ పక్కన కాన్వెంట్ స్కూల్ ఉంటుంది. నీకు హైదరాబాద్లో చూస్తే ఒక 20-30 దేశాలు ఇక్కడ ఉన్నట్టు ఉంటాయి నీకు. అర్థమైందా? ఇక్కడ నీమ్స్ ఉంటుంది. నీకు ఫస్ట్ బస్సు వచ్చింది ఇక్కడికే. మొదటి ట్రైన్ అంటే బాంబేకి వెళ్ళి తానే, తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చింది వీళ్ళే. ఎలక్ట్రికల్ వచ్చింది ఇక్కడనే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది టర్కీ తర్వాత ఇక్కడనే వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటూ తెల్లాలేస్తే అబద్ధాలు ఆడతాడు. అబ్బా, అబద్ధాల మీద బతాడు. వాళ్ళ మామను ఎట్లా పొడిచింది తెలుసా? ఎన్టీ రామారావును నిన్న మొక్కింది కదా, ఎట్లా పొడిచింది అంటే తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా పట్టుకున్నాడు, కడియం సీఆర్ అట్లా పట్టుకున్నాడు. అర్థమైందా? ఇక ఎవరు మన చంద్రబాబు నాయుడు కత్తులు వెనకకెళ్ళి పొడుచుకుంటూ వచ్చి ముందు దాకా పొడిచిండు. చచ్చేదాకా కనీసం కుట్లు కూడా వేయలే. చచ్చిపోయినాక ఒకలమారు 7 పేడిచి వీళ్ళే కుట్లు వేసి, ఇక వీళ్ళే ఇది చేసి, ఈరోజు వీళ్ళే బొమ్మలు పెట్టి, వీళ్ళే విగ్రహాలు పెట్టి, వీళ్ళే చేసారు. అరే వీళ్ళే అబ్బా. తుమ్మల నాగేశ్వర ఒక దిక్కు బట్టి భక్తులు ఎన్టీఆర్ లెక్క బతకాలంట. అర్థమైందా? కొడుకులు చూస్తున్నాంగా, కొడుకులు ఈడొకటి పోడు అని కొడుకులు ఇవాళ అందరిపై వాళ్ళ నల్ల ఆయన పెద్ద పేరు ఉంది అని చెప్పి ఆయన పేరు వాడుకుంటాం. ఈడబోడు ఇంకా బతికే ఉన్నాడు. ఈడబోడు బిడ్డలు కూడా పొడిపించిండ్రు. ఎన్టీ రామారావు ఒకళ్ళు చంపిరా, బిడ్డలు చంపినరు మర్డర్లా. కొడుకులు ఉన్నారు, అల్లుడు ఉన్నాడు, పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆయన ఎంబడి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు అందరు కలిసి చంపి ఇవాళ అందరు కలిసి ఏడుస్తుండ్రు. అర్థమైందా? ఇవాళ నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే, నీ ఇంటి పేరు ఏం పేరా? నారా చంద్రబాబు నాయుడు ఇల్లుంది కానీ నువ్వు నందమూరి నిలయం అని పెట్టుకున్నావా? పెట్టుకోపోయినా ప్రేమ. పుణ్యానికి రోడ్లు దొరికినాయి, చౌరస్తాలు ఖాళీగా ఉన్నాయి అని ఆయన బొమ్మలు పెట్టుకుంటూ పోతారు. ఇదేనా మీకు ప్రేమ అంటే? నేను ఇవాళ నేను చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న చౌదరి అయినా, హైదరాబాద్లో ఉన్న కమ్మ అయినా, హైదరాబాద్కి ఉన్న రెడ్డి అయినా, రాయలసీమ రెడ్లైనా, రాజులైనా, ఎవరైనా ఈడ పుట్టిన మీరు ఇక్కడ వాళ్ళే అంతే. మీరు సెటిలర్స్ అని కూడా యు ఆర్ ద సిటిజన్స్. అమెరికాలో మీరు మేమంతా ఒకటే. కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వారు రాజకీయం చేయాలని చూస్తుంటారు. అది మాత్రం మేము సహించాం. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని
వాళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే 5 ఏళ్ళు ఉంటాయి పవర్. 5 ఏళ్ళ తర్వాత రోడ్ల మీద తిరగాలి. ఇక్కడ 4 కోట్ల మంది సంఖ్యగానులే, ఒకడు సంఖ్యగాలంటే మీరు తట్టుకోలేరు. తట్టుకోవచ్చు, ఒక్కరిని జప్త అయిపోతాయి కానీ ఒక్కడు కాదు. తెలంగాణ 4 మొన్న ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నాగేశ్వరరావు అంటాడు ఒకడే తిరుగుతాడు. నాకేం పెద్ద పరిచయం లేదు, సోపత్యం కాదు, నాకు ఆయనతో దోస్తానే లేదు. ఆయన పేరు నేను ఎప్పుడు తీయలే, ఆయన నా పేరు ఎప్పుడు తీయలే. ఆయన దుకాణం ఆయన నడుస్తుంది, నా వ్యవహారం నాకు నడుస్తుంది. కానీ ఆయన జోలికి పోయేటోడుకు ఆయన ఎవడో తెలియదు, అయినా కానీ నేను పోయినా. అట్లుంటుంది కథ తెలంగాణ, మామూలుగా ఉండదు. నిన్న జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టిర్రు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారు, అండబెట్టి తొక్కుతాంటవా నువ్వు అని చెప్పి మిమ్మల్ని కూడా విమర్శించడం జరిగింది, అనేక రకాల మాటలు అనడం జరిగింది. ఆ తర్వాత అసలు కోనసీమ ఈ విషయంలో మీరు ఆ తల తోక లేకుండా ఒక క్లిప్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. దానికి పూర్తి వీడియో చూడండి. కోనసీమ కొబ్బరి తోటకు తెలంగాణ నాయకుల దిష్టి అని చెప్పింది. నేషనల్ న్యూస్ ఇది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పెడితే వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నా తెలంగాణ దృష్టి నర దృష్టి దాకిందని చెప్పిండ్రు. లీడర్ల దృష్టి దాకింది అనలే, ఆమె లీడర్ల దృష్టి అన్నది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా నర దృష్టి దాకిందని చెప్పింది. అసలు నువ్వు కమ్యూనిస్టువో తెలియదు, అర్థమైందా? నువ్వు చెగువీరవో తెలియదు, నువ్వు సనాతనవో తెలియదు, నువ్వు ఏదో తెలియదు. నువ్వు రాజకీయంగా నీ వ్యక్తిగతంగా నీ కార్యకర్తని చెప్పింది. మీ కార్యకర్త ఎవడో చెప్పిండాడు, మంగళి బాధితుడు ఎవడో చూసిన మధ్యలో. మావాడు మొగోడు కాబట్టి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే మేము మొగోళ్ళు కాదని ఎవరు. మేము ఆ మొగతనం మాత్రం రాజకీయమైన మొగతనం. నేను చెప్తా, నేను కాంగ్రెస్కి వెళ్ళి బయటికి వచ్చిన, నాది కాంగ్రెస్ ఐడియాలజీతోనే ఉన్నానని చెప్తా. నేను కాంగ్రెస్ ఐడియాలజీతోనే ఉన్నానని చెప్తా. ఇవాళ నేను నిన్న చెగువీర్ అంటే చాలా గొప్ప లీడర్, నేను ఆయన ఇష్టపడతాను. ఆయన ఐడియాలజీకి వెళ్ళి ఒకటేసారి ఈ ఐడియాలజీకి వచ్చిందంటే అది కర్రీగా ఉంది కాబట్టి నేను ఇంకో దాన్ని తెల్లదాన్ని చేసుకున్నా అంటే, నాకు భారతదేశం వాళ్ళు నచ్చలేదు కాబట్టి నేను అమెరికా వాళ్ళని చేసుకున్నా అంటే, ఇది వ్యక్తిగతమైన వేరు. నీకు సమాజానికి వచ్చే ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తుంది. యూ కెనాట్ చేంజ్ ఐడియాలజీ. ఐడియాలజీ అనేది ఈ ప్రాణానికి దేహం లాంటిది. ఇప్పుడు నేను నర దృష్టి, తెలంగాణ నర దృష్టి దాకా మా తెలంగాణ పీకనికి వస్తుందా బాబు? తెలంగాణకి చాలా చేసిండ కానీ బాగా చేసిండు. ఆదిలాబాద్లో బోర్ ఒక నీట్గా చెప్తున్నా. ఒకటి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. వరంగల్లో వీళ్ళది ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యాసిడ్ దాడి జరిగింది. ఒక అమ్మాయి దగ్గరికి పోయిండు, చూచిండు, మేము అందరం లైక్ చేసినాం. అదే అందరం లైక్ చేసినాం, ఎవరు కూడా ఇది చేయలేదు, అందరూ కూడా స్వాగతించారు. నెంబర్ 1. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు ఒక అమ్మాయి మీద ఇట్లా చేసినప్పుడు మీ కార్యక్రమాలు ఏం చేశారు? అన్ని పార్టీలు స్పందించారు. కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు, బీఆర్ఎస్ వాళ్ళు స్పందించారు, ఎంఐఎం లీడర్లు స్పందించారు, పౌర సమాజం అందరూ కూడా బయటికి వచ్చారు. వేరి జనసేన ఒకటి నేను మెడ మీద కాలేసి తొక్కుతానని అన్న పదానికి ఏంటంటే ఈరోజు నా తెలంగాణను, నా రాష్ట్రాన్ని, నా తెలంగాణ నరదృష్ట మా దృష్టే మంచి దృష్టి కాకుంటే నువ్వు తెల్లాలేస్తే మాకు హైదరాబాద్ కనబడతావు కదా, నేను చూస్తాం కదా మేము. నాకు తెలిసి నీ దగ్గర డ్రైవర్లు, గన్మెన్లు అందరూ కూడా తెలంగాణలో అయి ఉంటారు. నిజంగా అయితే అసలు మా దృష్టి మంచిగా కాకుంటే వాళ్ళ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాదు, నీ పిల్లలు కాకపోదురు. మా నర దృష్టి అయితే నీకు 4 పెళ్ళిళ్ళు కూడా కాకపోవు, అసలు పెళ్ళి కాకపోవు, నువ్వు ఇంత పెద్ద హీరోని కాకపోదు. మాది మంచి దృష్టి కాబట్టి ఈరోజు మంచిగా అవుతుంది. ఇవాళ అన్నిటికన్నా ప్రమాదకరమైన తెలుసా బ్రదర్? పాపము బాగా కష్టపడి ఏదో సినిమా తీసిందంట. నాకు రాత్రి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, నీ గురించి ఇట్లా మాట్లాడుతుంది అది అంటే నేను చూసుకున్నా వాళ్ళది. అయితే ఎవరు మాట్లాడినా పలానా తెలవని వాళ్ళ గురించి నేను పట్టించుకున్నా, లైట్ తీసుకో అని చెప్పి. అయితే ఒక సినిమా చిరంజీవి గారి కొడుకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, చాలా పెద్ద సినిమా అంటే సూపర్ హిట్ అంట. దానికి ఎక్కువ కలెక్షన్ వచ్చేది హైదరాబాదే, చిరంజీవి అంటే తెలంగాణనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇదంతా వచ్చి అసలే మన దగ్గరికి ఎమోషన్స్ ఎక్కువ. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అనుకుని భయపడుతుంది.
ఇప్పుడు వచ్చేసి అరే నా రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, నువ్వు తెలంగాణ పబ్లిక్ నువ్వు పుల్లలు పెట్టి గెలుపుతున్నావు, మేము ఆ పాత రికార్డాన్ని బయటికి తీస్తున్నాము. ఇంకోటి ఏం తెలుసా, నిన్న మాట్లాడిన వాళ్ళు ఒకడు ట్రాన్స్జెండర్ అని సర్టిఫికేట్ పెట్టి తీసుకుంటాట, స్కాలర్షిప్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిందంట, ట్రాన్స్జెండర్ కింద తీసుకుంటాట. అరే ఎంత ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో మొన్ననే ఒక లేడీ ఒక జంట ఏదో కేసులో అరెస్ట్ అయిందంట. దానికి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ ఎవరో ఒక డాక్టర్ కేసు పెట్టి చాలా పెద్ద గొడవ కూడా అయిందండి. నేను అవుట్లైన్లో చెప్తున్నా, అంటే నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే మా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు లోపలికి పోతున్నారు. అదే నా దగ్గర ఒక రోజు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయి అది ఇది అంటే నేను అందరిలెక్క కాదు. ఇలా 267 మంది మీద కేసు పెట్టిండు బండి సంజయుడు. అలా బక్క జెర్సన్ పేరు ఒక్కటి ఎందుకు పెట్టలే అని ఆలోచన చేయాలి. నా జోలికి వచ్చి ఒకడు వస్తుండు ఒకడు పోతుండనంటే ఎందుకు రారు, ఎందుకు పోరు, ఎందుకు ఎక్కువ కేసులు పెట్టి ఎందుకు ఆలోచన చేస్తారని మీరు ఆలోచన చేయాలి. మాట్లాడేటోళ్ళు వాళ్ళు నేను మాట్లాడిన నోరు గురించి నేను మాట్లాడిచ్చి నోని కుత్కెని పడతాను నేను మాట్లాడిన వెనుక ఏదైతే బ్రెయిన్ పనిచేస్తుందో ఆ బ్రెయిన్ పడతాను నేను. దీంతో నా మీద మాట్లాడిన వాళ్ళతో ఈరోజు ఎఫెక్ట్ కాబోయేది చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. నేను వీళ్ళని టార్గెట్, నా కళ్ళకి ఎంత దూరం బాగుంటే అంత మంచిది. మెగా ఫ్యామిలీ ఓవరాల్ మెగా లేదు బొంగు లేదబ్బా, నేను ఓవరాల్గా చెప్తున్నా. మనకేం మెగా అబ్బా, నటులు మెగాగా టైటిల్ మనం ఇవ్వద్దు, మన నటులు మనం పైసలు పెట్టి చూస్తున్నాం. ఇవి మీరు ఇవాళ ఇక్కడ వండుకుంటా మీకు నరదృష్టి దాకిందా, నీ అన్న కుటుంబాన్ని నరదృష్టి మీరు ఇట్లాంటివి మాట్లాడి ఏమంటారు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని చెప్పి అంటున్నారు. అవును, ప్రాంతీయ విభేదాలు ఎవరు చేసింది ఇవాళ మన నరదృష్టే కాదబ్బా. నేను ఏమంటున్నా, చిరంజీవి దృష్టి కుటుంబానికి నరదృష్టి దాకిందా అంటున్నా, నాగబాబు కుటుంబానికి నరదృష్టి దాకిందా అంటున్నా. తెలంగాణ నరదృష్టి ఎక్కడ దాకింది, మీరు ఎట్లా నష్టపోయినా చెప్పాలి. ఈరోజు పాతదానికి ఇన్ని రోజులు గట్టి సమాధానం ఇవ్వాలి. నేను అడుగుతున్న సమాధానం నాకు చాలా పెద్ద తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. నాకు కొట్టడానికి చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఈ సబ్జెక్టులు మాట్లాడే లెవెల్ మనిషి నేను కాదు. ఇక నేను ఇష్యూస్ మీద నాకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. 25,000 ఇవాళ 97వ టీచర్ చనిపోయింది. ఇవాళ రిటైర్డ్ అయినాక 97వ టీచరు ఈరోజు చనిపోయింది. కాబట్టి ఈరోజు మేము వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు వాళ్ళపైన ఉన్నది. అంటే ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని నాకు దీని గురించి మాట్లాడాల్సింది ఏముందబ్బా, నేను సినిమాలోని కాదు, అది కాదు, ఇది కాదు. ఇవాళ వాళ్ళకిచ్చిన మాట తప్పించుకోనికి వాళ్ళకిచ్చిన మాటను ఇగో 97వ టీచర్ ఈమె చచ్చిపోయింది. అలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చనిపోయిన నంబర్ 97కి చేరింది. 97 నాకు ఏడున్నా చెప్పు, నేను వీళ్ళ ఇప్పుడు 100కి వెళ్ళి 12కి లెక్క పెట్టుకుంటూ వస్తున్నా. నాకు దునియా పని ఉన్నది, నాకు ప్రాంతీయ చేయాల్సిన అవసరం ఏముంది, అర్థమైందా? మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కావచ్చు, యాజ్ ఏ హోంశాఖ మంత్రిగా కావచ్చు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధంగా లేదా దీని మీద ఏదన్నా ఒక కనీస స్పందన అనేది రావాలి ప్రభుత్వం నుంచి. ఎందుకు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేరు అసలు? బ్రదర్ ఒక చెప్తుంటావా, మేజర్ ఇష్యూస్ ఈరోజు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకుండా దారి తప్పిస్తున్నదే ముఖ్యమంత్రి. నేను పోలీస్ బందోబస్తు ఇచ్చి మమ్మల్ని తిప్పిస్తుందబ్బా. అవును, పోలీసు వాళ్ళు వచ్చిరన్నా, పోలీసు వాళ్ళు వచ్చి బందోబస్తు వాళ్ళకిచ్చి మా తెలంగాణ ఒక జర్నలిస్ట్లో మేము క్వశ్చన్లు వేస్తుంటే యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన అడుగుతుంటే వద్దు ఇక్కడ ఆయన ఆపొద్దు అడగొద్దు మీరు వెళ్ళిపోండి ప్రెస్ క్లబ్ల నుంచి అని మాట్లాడుతున్నారు. జీతాలు వాళ్ళే ఇవ్వాలి, జీతాలు అమరావతి పోయి తీసుకోమని చెప్పాలి. ఇక ఇది ప్రాంతీయ ఎట్లా విద్వేషాలు అయినట్టు. బ్రదర్ నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇంకా 5 ఏళ్ళకి ముఖ్యమంత్రి, ఇంకో 5 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉన్నా పర్వాలేదు. రేపు మా అందరు ముఖాలు చూసుకోవాలి కదా బ్రదర్, మా అందరు ముఖాలు చూడాలి. ఎవరు కూడా అక్కడ ఉండరు, అందరు వచ్చి మళ్ళీ ఇక్కడనే ఉంటారు. మార్నింగ్ ఫ్లైట్ పోతారు, ఈవినింగ్ ఫ్లైట్కి వస్తారంట నాకు తెలిసిన సమాచారం. పొద్దున పోయి మళ్ళీ సాయంత్రం వరకు హైదరాబాద్కి వచ్చేస్తారంట. నిద్రపోవాలి. అటువంటిది ఈరోజు మీరు మా ముఖాలు చూసుకున్న మమ్మల్ని అంటే ఎట్లా వస్తుంది చెప్పు. నారా లోకేష్ కూడా రీసెంట్గా ఒక మాట అన్నాడు, తెలంగాణని అండమాన్తో పోల్చుకుంటా మాట్లాడిన సందర్భంలో ఎట్లా చూస్తారన్నా ఈ వ్యాఖ్యలు? బ్రదర్ ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ ఫస్ట్ సీఎం 5 ఏళ్ళు, ఓకే, సెకండ్ సీఎం 7 ఏళ్ళు, ఇప్పుడు 3 ఏళ్ళు అయినాయి, 2 ఏళ్ళు అయిపోయింది, ఓకేనా? అంటే 7 సంవత్సరాలు. మన దగ్గర పనిచేసింది ఎక్కడ 10 ఏళ్ళు. 10 ఏళ్ళలో మనకి ఏమేమి చేసిండు? హైటెక్ సిటీ కట్టించిందంట,
చార్మినార్ కట్టించిందంట, అంట గోల్కొండ కట్టించిందంట, రవీంద్ర భారతి కట్టించిందంట, నీమ్స్ కట్టించిందంట, క్యాన్సర్ దవాఖానలు కట్టించిందంట, బిర్యానీ నేర్పించిందంట. ఈయనని చెప్పవతారం ఎత్తి బిర్యానీ నేర్పిందంట, రైల్వే తెచ్చిందంట, ఆర్టీసీ బస్సులు తెచ్చిందంట, ట్యాంక్ బండ్ కట్టిందంట. అన్ని హైదరాబాద్ ఆయన్నే డెవలప్ చేసిందంట. 7 ఏళ్ళకి వెళ్ళి మరి అమరావతిలో ఏమేమి కట్టినా వస్తా చూపించాలి, అది మేము చూస్తాం. 7 ఏళ్ళల్లో నీ హైటెక్ సిటీ అదే మన దానికన్నా పెద్ద కట్టాలి ఖచ్చితంగా. 7 ఏళ్ళ సొంత ఉంది. కనీసం పిల్లర్స్ వరకన్నా లేవాలే కదా 7 ఏళ్ళల్లో. ఏమేమి కట్టినావు చూపి నీ 7 ఏళ్ళల్లో. అర్థమైందా? ఏమైనా కులాల మధ్య రచ్చ పెట్టాలి, కేసులు పెట్టాలి, తీసుకుపోయి కొట్టియాలి. నాకు కేపీఆర్ది తెలియదు, నాకు కేవీఆర్ చాలా లేటుగా తెలిసింది. తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించి కొట్టింది అదే. అంటే మీకే పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఇవాళ దురదృష్టం అంటే మన పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటారు. అదే కదా ఎవరు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నది. ఇవాళ ఉన్నది తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ అబ్బా, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది. పూర్తిగా ఇవాళ ఉన్నది మన రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం కాంగ్రెస్. మీకు సంబంధం లేదు. ఎన్టీ రామారావు ఫోటో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భావాజాలంతో పుట్టిన పార్టీ. పచ్చ జెండాలు, పచ్చ కండువాలు పచ్చ కండువాలు అన్ని వాళ్ళే. నేను ఇక్కడ ప్రాంతం ఉన్న వాళ్ళు చెప్తున్నా బ్రదర్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్కి వెళ్ళి, ఎల్బీ నగర్కి వెళ్ళి, హయత్ నగర్కి వెళ్ళి మొదలుపెట్టి ఇక్కడ పటాన్ చెరువు దాకా ఉన్న వాళ్ళందరం కూడా, మనందరం కూడా ఈ తెలంగాణ ఉన్న వాళ్ళందరం కూడా, ఈ తెలంగాణలో ఆధార్ కార్డును తెలంగాణ పుట్టి పెరిగిన వాళ్ళంతా మనం కుటుంబం. అది వేరే, మనం వేరే. ఇవాళ బ్రదర్ నీకు ఒక్కటి చెప్తా, ఇవాళ మన దగ్గర ఉన్నోళ్ళు చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అమెరికాలో ఉన్నారు, అక్కడ మిలిటరీలో చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేని కిందకి వస్తారు? అమెరికన్ సోల్జర్స్ కిందకి వస్తారు, ఇండియన్ సోల్జర్స్ కిందకి రారు. సునీతా విలియమ్స్ నీకు అంతరిక్షానికి పోయింది, ఆమె మూలాలు హైదరాబాద్కు ఉన్నది, మన తెలంగాణ ఏపీకి ఉన్నది. అర్థమైందా? మరి ఏపీ అని పేరు తెచ్చుకుందా, ఆమె అక్కడ పెట్టుకుందా? అమెరికాలోనే పెట్టుకుందాబ్బా, మనకి సిటిజన్షిప్ పొందింది కదా. అర్థమైందా? సిటిజన్ ఒకసారి వస్తే అంతే. అట్లా ఈరోజు మీరు ఇక్కడ వాళ్ళ లెక్కనే వ్యవహరించండి, ఇక్కడ వాళ్ళ లెక్కనే ఉండాలి. మీ మీద తుపాకీ పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుండ్రు, అది మీరు ఒప్పుకోవద్దు. మీరు ఒక పార్టీ పెట్టుకొని ఎవరు వద్దంటలేరు, మీరు పోటీ చేయండి, ఇక్కడ ఎవరు వద్దంటలేరు. కానీ అక్కడ మా దృష్టి దాక్తాను అంటున్నారు, అంటే మీ దృష్టి దాక్తలేరా? మీరు కూడా ఇన్నే ఉంటారు కదా. ఇవాళ ఇక్కడ ఉన్న నేను హైదరాబాద్లో ఉన్న నా సోదరులకు, నేను సెటిలర్స్ అనే పదం వాడ, హైదరాబాద్ ఉన్న నా సోదరులకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వల్ల దృష్టి దాకి నా చెట్లు ఎండిపోయింది అన్నాడు. అలా మీ దృష్టి లేదా? 100% తెలంగాణలోనే మరి దయచేసి ఆ గ్యాప్ను మనం ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఆ అవకాశం వాళ్ళకి మనం ఇస్తున్నాం. మమ్మల్ని తిట్టి మీరు ఓట్లు వేసుకుంటారు అని అంటే, మీరు అట్లా రాజకీయాలు చేసుకుంటారంటే దానికి మీరు ఫుల్ స్టాప్. మీరు అక్కడ డెవలప్మెంట్ చూడండి, ఇంతకు మించిన హైటెక్ సిటీ అక్కడ కట్టుకోండి, ఇంతకు మించిన చార్మినార్ అక్కడ కట్టుకోండి, ఇంతకు మించిన ఫ్లైఓవర్లు మీరు అక్కడ కట్టుకోండి, హైదరాబాద్కు మించిన మెట్రో లైన్ మీరు అక్కడ కట్టుకోండి. ఇవాళ ఒక్కరోజు తరిగిన డెవలప్మెంట్ కాదు ఇది. కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వస్తే అయిన డెవలప్మెంట్ ఇది. ఎవరు వచ్చినా ఒకరోజు ఒక నైట్ అయినది కాదు ఇది. మీ దగ్గర ఒక కాటన్ దొర వచ్చిండు, మీకు ఒక ఎత్తిపోతల పథకం కట్టిండు, అదేందా? ప్రతి ఒక్కరికి ఒకరు వచ్చిండు, డెవలప్మెంట్ చేసిండ్రు. దాన్ని మనం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా క్యారీ చేసుకోవాలి? అరే మమ్మల్ని రెచ్చగొడితే ఏమొస్తుంది? మా వాళ్ళని పిలిపించి తెలంగాణ పేరు డిక్షనరీ లేదు, వాడు మా అయ్యే కాదు, నేను వాడిని పుట్టలే అన్నట్టు ఎట్లా అని చెప్పింది. నా వంతోని, నా తెలంగాణ బిడ్డతో తెలంగాణ లేదని మీరు రాసిచ్చి చెప్పిస్తారు. ఆయన సొంతంగా చెప్పలే బ్రదర్, వీళ్ళు రాసి చెప్పించారు తెలంగాణ మీనింగ్ లేదని చెప్పాను. అసలు మహానాడు ప్రోగ్రాం అది, వాళ్ళకి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుకోవాల్సినటువంటి ప్రోగ్రాం. అక్కడ అసలు ఆ పార్టీ ఇక్కడ లేదు, మనం ప్రతిపక్షాలు మన తెలంగాణలో కాదు. ఎందుకు తెలంగాణ ప్రస్తావన వస్తున్నది? వాళ్ళ ఏ ప్రోగ్రాం చేసినా టీడీపీ ప్రోగ్రాంలో తెలంగాణ ప్రస్తావన లేకుండా ముగింపు జరగదు. బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటిసారి అమెరికా పోయిండా, ఆఫ్రికా పోయిండా, శ్రీలంక పోయిండా? చక్కా పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ను కలిసిండు. నవాజ్ షరీఫ్ను కలిసి షాలు గీల ఈయన ఏమి ఇచ్చిండు, ఆయన వచ్చిండు, మళ్ళీ వీళ్ళమ్మకి గిఫ్ట్ ఇచ్చిండు, నడుచుకుంటారు. అంటే వాళ్ళిద్దరు బాయ్. మరి పాకిస్తాన్ ఒక 10 దాడులు చేసింది. పుల్వామా దాడికి మొదలుపెట్టి మొన్నటి దాకా జరిగిన కాల్పులు ఎన్నో కాల్పులు చేసింది. పాకిస్తాను భారతదేశమే దాడులు చేయకుంటే బీజేపీ కోట్లు పడే కదా అబ్బా.
ఈయన సంరక్షకుడు అంటే పరిరక్షకుడు నేను ఏం చెప్తున్నా కాదు, పాకిస్తాన్కి నువ్వు పోయినావు, ఎవరు పోలే, ఇందిరాగాంధీ పోలే, రాజీవ్ గాంధీ పోలే, పివి నరసింహారావు పోలే, ఎవరు పోలే. మోడీ గారు ఇంకా కట్టరే యాంటీ పాకిస్తాన్. పాకిస్తాన్లో పోయి పాకిస్తాన్ భూమి మీద పోయి పాకిస్తాన్ నీళ్ళు తాగి పాకిస్తాన్ గాలి పీల్చి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో అన్నం తిని, అసలు నవాజ్ షరీఫ్ ఇంట మరి మొత్తం ఆకుకూరనే వండుతాడంట. మరి నవ్వుతే ఏం తిన్నాడో ఏమో నాకు తెలియదు, వెజిటేరియన్ తిన్నాడా మరి ఏం తిన్నాడో తెలియదు. మొత్తానికైతే అదే వాసన వస్తుంది నవాజ్ షరీఫ్ ఇంట్లో. మొత్తం ఎడ్లు కోసి అవి తుణుకలు ఆరేస్తారంట వాళ్ళ ఇంట్లో చుట్టూ కట్టంలో ఆరేసినట్టు. ఆ ఇంట్లో పోయిండు మరి ఈయన. సరే పోయిండు. ఎప్పుడైతే పాకిస్తాన్ పోయిండో వచ్చిండు. ఇలా పాకిస్తాన్ కాల్పులు జరగకుండా దురంధర్ సినిమా లేదు, దురంధర్ సినిమాలో కూడా నీ కోర్టులు లేవు, సర్జికల్ స్ట్రైక్ సినిమాలు లేవు. అర్థమైందా? ఇటువంటి సినిమాలు నువ్వు అనేకమైన సినిమాలు తీసిండ్రు ఇవాళ. అంటే ఇవాళ తెలంగాణలో తిరిగితేనే వాళ్ళ కోట్లు పడతాయి. అక్కడ తెలంగాణ మన శత్రువు. కొబ్బరి చెట్టు ఇక్కడ పంట పొలాలు అన్ని వర్షం బాయి పురుగు పట్టింది, తెలంగాణలో దిష్టి దాకింది. సార్ మన పిల్లలను పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోయింది. తెలంగాణ పెళ్లి మన పెళ్లి వాళ్ళు వీడియోలో చూసినట్టు ఉన్నారు, ఇక్కడ దాకింది, కథం పెళ్లి మండపం కాలిపోయింది దిష్టి దాకి. మనం తిట్టాలి, మనం నరదిష్టి పోవాలంటే ఇక్కడ 4-5 టీడీపీ లీడర్ని పిలిపించుకోవాలి, మనం తిట్టియాలి. అర్థమైందా? ఇక్కడ ఎస్టీ బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, పేద బిడ్డలు పేదోళ్ళను ఎస్సీ ఎస్టీ బీసీలను పిలిపించుకోవాలి, సుపారీలు ఇవ్వాలి, మనం తిట్టియాలి. ఇంతవరకు మిమ్మల్ని కావచ్చు, పాశం యాదగిరి అన్నని కావచ్చు, ఇలాంటివన్నీ కొంత తక్కువ మంది మాట్లాడుతున్నారు. తెలంగాణకు తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎలాంటి దెబ్బ పడ్డా కూడా మీ గొంతులు లేస్తూ ఉంటాయి. ఇంతవరకు ఎవరు మీ మీద మాట్లాడలేదు. నేను ప్రేమతో తిడుతున్నా అని చెప్పి సంపత్ నాయక్ అని ఒక వ్యక్తి, జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు, అరే తోరే అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చేశాను మీ పట్ల. పాశం యాదగిరి అన్నని కావచ్చు, పృథ్వీరాజ్ అన్నని, మిమ్మల్ని నేను ప్రేమతో తిడుతున్నా, మీరంటే నాకు ప్రేమ ఉంది అని చెప్పి ఈ రకంగా ఆయన తిడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? ఆయన తెలుసా అసలు కనీసం మీకు? బ్రదర్ ఆయన ఎవరో తెలియదు. నేను వీడియోలల్లా మంగళి బాధితుడేమో అనుకున్నా. వాళ్ళు వీళ్ళు చెప్తాను మంగళి బాధితుడు కాదు, మంగళి బాధితుల్లో పైసలు ఇప్పిస్తా అని పోయిండు, అందరు పైసలు ఇప్పించేసిండు, అందరు హ్యాపీగా ఉన్నారు అంటే పోతే ఇప్పించినట్టే కదా, ఇప్పించేసిండ్రు, అందరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి తెలిసింది. సరే ఇంకా తిట్టులోలల్లా ఒకడు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ పెట్టుకొని స్కాలర్షిప్ కూడా తీసుకుందంట, అది ఆర్టీఐ ఏజ్ కూడా బయటికి తీసిందంట అని చెప్పి అలా మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని ఒక్కొక్కళ్ళు చెప్తున్నట్ల డిఫరెంట్గా. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మొదలుపెట్టి నా గురించి నెగిటివ్గా మాట్లాడేటోళ్ళు ఒకరో ఇద్దరు సీఏలు ఉంటారు. అది ఏంటంటే వాళ్ళు మంచి పోస్టింగ్లు ఇచ్చింది కదా, వాళ్ళు మెచ్చుకోవాలని ఒకళ్ళిద్దరు నన్ను ఏమన్నా అంటే అంటారు. అది కూడా వ్యక్తిగతం కాదు, వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడతారు. 99% నన్ను అనేటోడు ఎవ్వరు లేడు. అసలు వాళ్ళ కళ్ళలో మీరు కనబడకుండా చూసుకోండి అంటున్నా. నాకు బ్లైండ్గా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. 100%. అదే అంత చాలామంది 90% ఉన్నారు. కాబట్టి వాళ్ళతో నాతో నీకేమి ఇబ్బంది ఉండదు. వాళ్ళతో మీ మాటల వల్ల వాళ్ళు చాలామంది హర్ట్ అయ్యారు. నేను అసలు పట్టించుకోను. రేవంత్ రెడ్డి నన్ను యావరేజ్ లీడర్ అన్నాడు ఒక ముఖ్యమంత్రి, ఒక బహిరంగ మీటింగ్లో పెట్టే నన్ను తిట్టాను. కాబట్టి నేను మీరు ఎవరైతే నా గురించి మాట్లాడుతూ ఉన్నారో, నా పేరు తీస్తుండ్రో, మీరు నన్ను అభిమానించే పోలీసు వాళ్ళు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఇట్లా కర్షకులు కానీ చాలామంది ఉంటారు. తెల్లాలేస్తే నేను ఎన్హెచ్ఆర్సీలో కేసులు వేస్తూనే ఉంటాను. ఆ అభిమానులు కళ్ళలోకి వెళ్ళి కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటుంది అంటున్నా. వాళ్ళ నరదృష్టి మీకు దాకింది అనుకో, అసలు ఆ కొబ్బరి చెట్లే కాలిపోయినాయి. మనసులు అదే ఆంధ్రాలో కొబ్బరి చెట్లు కాలినాయి, ఇక్కడికి వెళ్ళి దృష్టి అక్కడ దాకి, మరి ఆయనతో ఇక్కడికి మీ వాళ్ళ దృష్టి మీకు దాకింది అనుకో, పక్కనే ఉన్నారు మళ్ళా ఆయనతో మీ ఇంటికెళ్ళో ముఖాలు గీకాలు ఏమైనా కాలిపోగల, జాగ్రత్త అంటున్నా. ఫైనల్గానా మళ్ళీ ఏమన్నా ఉద్యమం పుట్టే అవకాశం కనిపిస్తున్నదా? తెలంగాణలో పచ్చ జెండాలు టీడీపీ హవా నడుస్తూ ఉన్నదని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నది. నిన్న పెట్టినటువంటి విగ్రహంతో ఇంకాస్త ప్రజలలో బలంగా ముద్రపడిపోయింది. నిజంగానే ఇక్కడ టీడీపీ నడుస్తుందా అన్న చందంలో మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. బ్రదర్ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం మంచిగా ఉండాలంటే నేను హైదరాబాద్లో అందుకని నేను దిల్సుకున్న హయత్ నగర్కి వెళ్ళి పటాన్ చెరువు వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను,
మనకున్న పార్టీలు చాలు 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడదు. మనకేమైనా ఇబ్బందులు అయినాయా మనకు? ఏం ఇబ్బందులు కాలే. మీరు ఏ కొత్త హోటళ్ళు పెడితే ఆ హోటల్లో పోయి తింటాను. మీరు ఏ కొత్త హోటళ్ళు పెడితే, మీరు రాయలసీమ దానికి ఏ పేరు పెట్టినా మీరు ఏ పేరు పెట్టినా మీ పేరు ఈ పేరు పెట్టిన మేము అన్నం అయిపోయాం అన్ని మనం హ్యాపీగా ఉన్నాం కదా. దయచేసి మన జెండాలు మనకు చాలు. ఆ జెండాలు పెట్టుకొని వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు, అక్కడ వాళ్ళతో వ్యాపారం నడుస్తుంటారు, వాళ్ళది వ్యవహారం నడుస్తుంటారు, వాళ్ళ దుకాణాలు వాళ్ళకి నడవని, మనకొద్దు. ఇక్కడ వాళ్ళు మీ మీద తుపాకులు పెట్టే కాలుస్తుండ్రు కాబట్టి ఆ ట్రాప్లో మీరు పడద్దు. మీకు ఏమైనా మేము నిలబడుతున్నాం, మీకు ఎక్కడ ఇబ్బంది అయినా మేము నిలబడుతున్నాం. అదే అంట మొన్న ఒక సిఐ గారు అరే తురే అని తిట్టిందంట. ఏది మన విజయవాడకు సంబంధించిన ఇక్కడనే ఉంటారు అంత తిట్టలేదు. తిట్టితే మేము పోయి స్పందించి అట్లా అంటామని. మేము మీకు ఏమైనా మీ ఇల్లు కబ్జా చేసినా, మీ జాగాలు కబ్జా మీరు ఏమైనా ఇబ్బంది పడ్డా, మీ మీద ఈగ వాలినా మేము ముందు పడుతూ ఉంటాం. మా దృష్టి మా నరదృష్టి మీకు ఎప్పుడు దాకా జీవితంలో. ఇవాళ హయత్ నగర్కి వెళ్ళి పటాన్ చెరువు వరకు ఉన్న సోదరులందరికీ మీరు చెప్తున్నారు, మీరు మా దృష్టి ఎప్పుడైనా దాకిందా మీరు చెప్పండి. ఇలా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎందుకు ఖండించారు? మనకు అవసరం అయ్యేవి. ఎన్టీ రామారావు ఫోటోలు బొమ్మలు ఉన్నాయి, ఉన్న కాడికి చేద్దాం. ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టేది మీరే, రాళ్లతో కొట్టేది మీరే, ఉంచేది మీరే, కుటుంబస్తులు అల్లుళ్ళు పార్టీ మంత్రులు అందరు కలిసి పొడిచి 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 చంపేది మీరే. ఈరోజు వాళ్ళను మనం ఎట్లా మోద్దాం? మనం గొప్ప నాయకుని పొడిచిన వాళ్ళే ఈరోజు దండలేస్తే మనం ఎట్లుకుందాం? నేను మన ఆర్టీసీ దగ్గర అందరూ అరే పొన్నమని నేను అన్నా. ఎందుకన్నా నేను మీ వల్లనే ఆయన చచ్చిపోయాడు, మీరే వస్తే నేను ఎట్లుకుంటా నేను? అట్లా ఇవ్వాలి. ఎన్టీ రామారావును చంపిన వాళ్ళే తెల్లారి 6 చచ్చిపోయేదాకా ఏడిచినట్టు ఏడ్చి 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 చచ్చిపోయినట్టు. అదే అంట నారాయణ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే, తెల్లారి వరకు ఏడ్చి 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 చచ్చిపోయినట్టు. అంటే చూసుకోండి, నారాయణ భాస్కర్ అందరు నారాయణ భాస్కర్ గారి ద్రోహం ఏం చేయలే. నారాయణ భాస్కరరావు గారు చేయబట్టి ఆయన ఎన్టీ రామారావు గారు ఏం చచ్చిపోలే, మీరు చంపేసే చచ్చిపోయాడు. మీరే విగ్రహాలు. కాబట్టి నేను ఈ మన తెలంగాణలో అందరం, వాళ్ళు మార్వాడి కానీ ఎవరైనా కానీ, ఈస్ట్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ, ఏ దేశం వాడు ఏ ప్రాంతం మనందరం హ్యాపీగా ఉన్నాం. మన పక్కన సముద్రాలు లేవు, నదులు లేవు. ఎంత అంటే అంత ఇల్లు కట్టుకోవచ్చు అబ్బా, ఎన్ని బార్డర్లు అంటే అన్ని బార్డర్లు కావచ్చు. అర్థమైందా? మీరు పాత నగరం ఫుడ్ మీరు ఎంజాయ్ చేయండి. మీ కోనసీమ ప్రాంతంకి వెళ్ళి రాయలసీమ మీ రుచులు ఏమైనా పెడితే, మీ రుచులని బాధాత పెడితే మేము వచ్చి రుచికరంగా తినేపోవాలి. మనకి ఏడు తిప్పాలి. ఆ ట్రాప్లలో పడద్దు, మనం జాగ్రత్తగా ఉందామంటారు. ఆ సెంటిమెంట్స్, ఆ ఎమోషన్స్ మనకు వద్దే వద్దు. సంక్రాంతి పోటీ పండుగ చేసుకొని రాండి, తగినంత మనం కలిసే ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.